హాయ్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిన ఇంట్లో అన్నీ ఉన్నా కూడా సమయం లేక డ్రై ఫ్రూట్స్ని తినలేకపోతున్నాము. వారానికి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే రోజుకొకటి తింటే చాలండి, చాలా ఆరోగ్యం అనమాట. ఇప్పుడు నేను 7 రకాల డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తున్నానండి. ఇవి వాల్నట్స్ అంటారు, అక్రోట్ అని కూడా అంటారు. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి పొద్దుతిరుగుడు గింజలు అండి. ఇవి చిన్నగానే ఉంటాయి కాబట్టి మనం ముక్కలుగా చేయాల్సిన అవసరం లేదు. ఇవి జీడిపప్పు, వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా 100 గ్రాములు తీసుకున్నానండి. ఇవి పిస్తా పప్పులు, వీటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాదం పప్పు అండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పొడవుగా కట్ చేస్తే అండి వండ చుట్టేటప్పుడు మనకి చేతికి ఒత్తిడి ఎక్కువ తగులుతుంది, గుచ్చుకుంటాయి. అందుకే చిన్నగా చేశానండి. ఇవి గుమ్మడి గింజలండి. ఇవి కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలానే ఉంచేశాను. లాస్ట్ టైం చేసినప్పుడు అవిసె గింజలతో చేశానండి, కానీ ఈసారి నువ్వులు తీసుకున్నాను అనమాట. వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. మాడకూడదు, అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు. ఒకే విధంగా వేగే వాటిని అయితే రెండుగా కలిపి తీసుకొని వేయించుకోవచ్చు అనమాట. పిస్తా పప్పులు వేగిపోయినాయి, ఇవి తీసి గుమ్మడి గింజలు వేస్తున్నానండి. ఇలా అన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. లాస్ట్లో అయితే జీడిపప్పు వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసానండి. నువ్వులకి వేడి ఎక్కువ అవసరం లేదండి, త్వరగా వేగిపోతాయి. ఇలా వేయించిన అన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 700 గ్రాములు ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నీ బాగా కలిపేసుకోవాలండి, మొత్తం అంతా కలిసే విధంగాను. అన్నీ కలిసిన తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా నొక్కి ఈ విధంగా చేసేసుకోవాలండి. నేను 7 రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి, అందుకని 700 గ్రాములు ఖర్జూరం వేసాను అనమాట. అందరూ ఇష్టపడతారండి, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అనమాట, హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.